హాయ్ హలో నమస్తే వనక్కం ఆదాబ్ అస్లాం వలకం. ఈ మాట స్టైల్గా ఉందనో లేక పాష్గా ఉందని నేను వాడట్లేదు. కులమత భేదాలకి అతీతంగా ఉండాలన్నదే నా కోరిక. సో ఈ వీడియో మొదలుపెట్టే ముందు ఒక మంచి మాటతో మొదలు పెడదాం. మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి కష్టాల్లో ఉన్నప్పుడు విలువల గురించి మాట్లాడకూడదు. ఏ డైలాగ్ బై అల్లు అర్జున్ సార్. సో లెట్స్ టాక్ విత్ రాజ్ క్రిష్. ఈరోజు నేను మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో వచ్చాను. ఈ స్టోరీ పేరు చెప్పంగానే మీరు అదేంట్రా అని అంటారు. అందుకని ఆ స్టోరీకి ఆ పేరు ఎందుకు వచ్చింది, అసలు ఆ పేరు అంటే ఏంటి అనేది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. సో ఈ స్టోరీ పేరు వచ్చేసి గాన్గ చేస్లా బాయి. సో గాన్ చేస్లా అంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు, నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తా. మనకి అప్పట్లో బావి నుంచి చాలా రకాలుగా తోడుకునే ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. అందులో ఒకటి విధానం ఇది. సో అది గాన్ చేస్లా అని అంటే పెద్ద బావి దగ్గర ఇట్లా చెక్కలతోటి చేసి ఒక పెద్ద మొద్దు, ఆ మొద్దుకు టైర్లు, గాను అని అంటే మన టైర్ అనమాట. సో ఆ టైర్ అటాచ్ చేసి దాన్ని ఇట్లా బెండ్ చేసి వాటర్ తీసుకునేటోళ్ళు అనమాట ఆ టైర్ నుంచి. సో దాన్ని గాన్గా చేస్లా అని చెప్పేసి మా ఊళ్ళో అనేవాళ్ళు. ఇది కూడా నాకు మా జేజ్ ఎక్స్ప్లెయిన్ చేసింది, మా డాడీ కూడా చెప్పలేకపోయాడు. సో మేబీ కొంచెం నేను అటు ఇటు చెప్తుండొచ్చు, కానీ సిచ్యువేషన్ అయితే అది. సో అందుకని దానికి గాన్గ చేస్లా బాయి అని చెప్పేసి పేరు వచ్చింది. ఈ స్టోరీ వచ్చేసి నాకు మా జేజే చెప్పింది. అంటే నేను ప్రీవియస్గా అంటే సెకండ్ ఎపిసోడ్లో చెప్పిన బడిలో దెయ్యానికి ఇప్పుడు చెప్పబోయే ఈ స్టోరీకి చిన్న కనెక్షన్ ఉంది. అదంటే తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ స్టోరీలోకి వెళ్ళిపోతే, అయితే ఆ బాయి దగ్గర ఒక ఇన్సిడెంట్ అయింది. మా జేజకే పెళ్ళైన టైంలో, అంటే పెళ్ళై మా నాన్న వాళ్ళు అప్పటికి పుట్టిరు, ఆ టైంలో జరిగిన స్టోరీ ఇది. ఆ బావి దగ్గర దెయ్యం ఉంది అని చెప్పేసి అప్పటికే చాలా రూమర్స్ ఉన్నాయి. అయినా తెలిసి కూడా ఒక ఆయన ఆ బావి దగ్గరికి వెళ్ళి, బావిలో మీకు ఎందుకు సింపుల్, ఇగో ఇది బావి, ఈ బావిలో ఈ మెట్లు ఉన్నాయి చూసారా, ఆ మెట్లు దిగి ఆ కిందికి వెళ్ళి వాటర్ తాగుతున్నాడు. సో వాటర్ తాగుతూ ఉంటే ఇగో ఇది ఉంది చూసారా, ఇది చింత చెట్టు, ఈ చెట్టు మీదనే దెయ్యం ఉంటుందని చెప్పి స్టాక్. సో ఎప్పుడైతే ఆయన దిగి వెళ్ళి కింద వాటర్ తాగుతున్నాడో, ఈ చెట్టు మీద నుంచి బావి దగ్గరకు వచ్చి ఆ పైనుంచి కింద నీళ్ళల్లో దూకేసిందంట దెయ్యం అంట. నేను చూడలేదు. సో ఆ నీళ్ళల్లో దూకేసిన తర్వాత ఆ మెట్ల మీద ఉన్న ఆయనని ఓ అన్నా కాపాడు అని చెప్పేసి ఆమె గట్టిగా అరుస్తూ ఉందన్నమాట. ఈయన చూసి ఏంటి అని చెప్పేసి ఆశ్చర్యపోయి ఒక్కసారి అనుకున్నాడు, అదేంటి ఇంత పైనుంచి దుంకింది, ఎవరివిడా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాడు. ఒక్కసారిగా ఆయనకి స్ట్రైక్ అయిందంట, ఏంటి ఇక్కడ ఇలా ఇన్సిడెంట్స్ అవుతాయి అని చెప్పేసి. తను గుర్తుపట్టి ఆవిడ దగ్గరికి, అంటే అక్కడ నీళ్ళకి బేసిక్గా ప్లాన్ ఏంటి అని అంటే ఈయనని నీళ్ళకి లాకేసుకొని నీళ్ళలో చంపేద్దాం అన్నది యాక్చువల్ బేసిక్ ప్లాన్. సో ఈయనేంటి అని అంటే ఆ మెట్ల మీదనే ఉండి, నువ్వే దగ్గరికి రా, నేను చెయ్యి ఇస్తా అని చెప్పేసి, దగ్గరికి రా, ఇంకొంచెం దగ్గరికి రా అని చెప్పేసి అలా దగ్గరికి వస్తూ ఉంటే, ఈయన ఏం చేసిందంటే అసలు చేసింది చెప్తే షాక్ అవుతారు. అదేంటనంటే ఆయన చేతిలో మూత్రం పోసుకొని ఆ మూత్రాన్ని ఆ దెయ్యం మీద విసిరేశాడు. వినడానికి విడ్డూరంగా ఉంది కదా. అప్పట్లో ఇలాంటి టెక్నిక్స్ వాడేవాళ్ళు దెయ్యాల దగ్గర. అంటే నేను కూడా ఒకనొక టైంలో వాడినా, కానీ అది బెర్చి కొట్టింది. ఆ దెయ్యం మీద మూత్రం పోసినప్పుడు ఆ దెయ్యం ఒక డైలాగ్ వేసింది. అదేంటనంటే, తప్పించుకున్నావు పోరా నా కొడక. రాయలసీమ కదా, అట్లనే చెప్తాడు డైలాగ్. సో దెయ్యం అట్లా డైలాగ్ చెప్పేసి మాయమైపోయిందంట. తినేం చేసిండు, అమ్మ బతికిపోయినారా అని చెప్పేసి అక్కడి నుంచి వచ్చి ఊరందరికీ దెయ్యం ఉంది, నేను దెయ్యాన్ని చూసిన అని చెప్పి చాలా భయపడ్డాడు. భయపడి 1 వీక్ అట్లనే భయంతో ఉండి చనిపోయిందంట. ఇండానికి చాలా సింపుల్గా ఇక్కడ దెయ్యమే ముందురా అనుకుంటాం, కానీ కొన్ని ఇన్సిడెంట్ ఇట్లా అయినుంటాయి, భయంతోనే దెయ్యాలు క్రియేట్ అయిపోయినాయి. సో ఈ స్టోరీ మాకు జేజే చెప్పింది. చిన్నప్పటి నుంచి ఇన్ని చాలా ఫేవరెట్ అయిపోయింది ఇది నాకు. అంటే ప్రీవియస్ నుంచి అన్ని ఫేవరెట్ అని చెప్తున్నాను కాదు, ఫేవరెట్ లిస్ట్లో నేను వేసుకుంటూ వస్తున్నాను అనమాట. ఈ స్టోరీ విన్న మేము ఒక 5 years, అంటే కొంచెం పెద్దగా అయిన తర్వాత, నేను మా అన్న, మా ఇద్దరికి దెయ్యాలంటే ఒక విపరీతమైన ప్రేమ. దెయ్యాలు చూడాలని చిన్నప్పటి నుంచి ఉంది మాకు. సో మా జేజే చెప్పిన తర్వాత నేను మా అన్న అలా వాక్ చేసుకుంటా ఆ బావి దగ్గరికి వెళ్ళిపోయినాం. వెళ్ళి ఆ బావిని చూసి, ఆ బావికి బ్యాక్ సైడ్ ఉన్న చింత చెట్టుని చూసి, చింత చెట్టుని ముట్టుకోవాలన్న కోరిక నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత క్రియేట్ అయింది. కానీ ముట్టుకోవాలంటే ఎందుకో భయం ఉండే, అంటే నిజంగా దెయ్యం ఉందేమో, ముట్టుకుంటే ఏమైపోతుందో అని ఒక ఇంటెన్షన్ క్రియేట్ అయింది. మా జేజే చెప్పినట్టు దెయ్యాలకి ఇదే కాదు,
నిప్పు సిగరెట్ కూడా అదే నిప్పు అంటే భయం అనమాట. సో మా అన్న సిగరెట్ తాగుతాడు కాబట్టి మా అన్న సిగరెట్ వెలిగించిండు. కొంచెం ధైర్యం తెచ్చుకొని చింత చెట్టును అలా ముట్టుకున్నా, ఏం కాలేదు అమ్మా అని అనుకుని మొత్తానికి ఏంటంటే ఏదో సాధించిన ఫీలింగ్. అరే దెయ్యం ఉన్న ప్లేస్కి మేము వచ్చినాము, చూసినాము. ఇంకా అక్కడి నుంచి వచ్చిన పని అయిపోయింది. కొంచెం లోపల ఎందుకో చిన్న టెన్షన్ ఫీలింగ్ ఉండే, ఆయన కూడా సర్లే అని చెప్పేసి అక్కడ నుంచి ఎన్నికి వస్తుంటే ఒక ఇన్సిడెంట్ జరిగింది. అంటే ఆ ఇన్సిడెంట్ని మనము ఇప్పుడు ఏదైనా భయం వేస్తున్నప్పుడు మరి ఏదైనా ఆలోచిస్తున్నప్పుడు కొన్ని క్రియేట్ అవుతూ ఉంటాయి, అంటే మనకు కన్వీనియంట్గా క్రియేట్ అవుతాయి. ఇది కూడా అట్లా అయిండొచ్చు, అట్లా కాకపోయిండొచ్చు కూడా. అసలు ఏం జరిగిందంటే మేము ఆ చెట్టును ముట్టుకొని ఇట్లా ముందుకు వచ్చేస్తూ ఉన్నాం. పైనుంచి ఒక కాకి ఆ చెట్టు మీదకి వెళ్ళబోతుంది. నాకు బాగా గుర్తుంది ఎందుకు నేను ఆ చెట్టు మీదకి వెళ్తుంది అని అంటున్నా అంటే దాని స్పీడ్ని బట్టి చెప్తున్నా. కరెక్ట్ ఇది చెట్టు అనుకో, చెట్టు మీదకి ఇలా వచ్చింది, వాలాలి అనుకున్నది. అంటే ఇప్పుడు ఎట్లా చెప్పాలి, ఇక్కడ దేన్నో చూసి భయపడితే ఇలా వచ్చి సుప్పని ఇలా వెళ్ళిపోయింది. ఇది నేను నా కళ్ళతో చూసిన. అప్పుడు మా అన్నతో అన్న నిజంగానే చెట్టు మీద దెయ్యం ఉన్నట్టుందన్నా, అగో ఆ కాకి దాని మీదకి వెళ్ళింది కానీ ఎందుకో వెళ్ళలేకపోయి పక్కకి వెళ్ళిపోయింది అన్నా అన్నాను. మా అన్న దగ్గర గురించి ఏం సమాధానం లేదు. సో అట్లా మేము రిటర్న్ వచ్చేసినాం. సో నేను చెప్పాను కదా మీకు, దీనికి ప్రీవియస్ ఎపిసోడ్కి ఒక ఇంటర్ కనెక్షన్ ఉంది అని. అదేంటనంటే మా నాన్నకి పెళ్ళి కాకముందు టైంలో అంట అదే బావిలో ఒక ఆవిడ చనిపోయింది. అంటే ఆత్మహత్య చేసుకుందో మరి తెలియదు, కంప్లీట్గా దాని స్టోరీ తెలియదు. చనిపోయింది, ఆ బావిలో పడి చనిపోయింది. ఆ బావి నుంచి ఆవిడని తీసుకొని వచ్చి మన ఇల్లు, ఇక్కడ ఇది ఇల్లు కదా, ఈ అరుగు మీద, ఇంటికి ముందు ఉన్న అరుగు మీద పడుకోబెట్టారు. మా జేజు ఊరుకుంటుందా, ఆవిడని తీసేయండి, ఇంటి దగ్గర వద్దు, అంటే ఊర్లలో ఒప్పుకోరు కదా, అట్లనే వద్దు తీసే అని అన్నారు. ఆ అరుగు మీద పడుకోబెట్టిన ఆవిడని తీసుకొని వెళ్ళి ఆ బడిలో పడుకోబెట్టారు. సో ఇక్కడ స్టోరీ ఏంటనంటే ఆవిడ ఆ బడిలో దెయ్యమై తిరుగుతుంది అంటే బేసిక్ స్టోరీ. సో నేను విన్నది ఏంటంటే ఆ బడి నుంచి ఎదురుగా కొంచెం దూరంలో బోరింగ్ ఉంటుంది. సో ఆ బోరింగ్ దగ్గర నుంచి బడి దగ్గర నుంచి బోరింగ్కి దెయ్యం తిరుగుతూ ఉంటుంది అన్నది స్టోరీ అనమాట. ఇది ఈరోజు స్టోరీ. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు నచ్చినుంటే కమెంట్ చేయండి. అలాగే మీకు కూడా ఒక స్టోరీస్ ఉంటే కింద కమెంట్ చేయండి, చదువుతాం. మీకు నచ్చిందని కోరుకుంటూ సబ్స్క్రైబ్, కమెంట్, లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకన్. థ్యాంక్ యూ.